నమస్తే సార్. సార్ ఎట్లున్నారు? బాగున్నారా? తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ సంతృప్తినిచ్చిందా పోస్ట్, లేకపోతే ఏమైనా లోపల బాధ? మనిషికి ఏది సరిపోదు, ఆశలు ఎక్కువ ఉంటాయి కదా. సరిపోయే పోస్ట్ కాదు. ఎమ్మెల్యే కావాలనుకున్నాం, ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసాం, కాలేకపోయినాం. కాంగ్రెస్ కూడా సెక్యులర్ పార్టీ, ఆర్ఎస్యు కూడా రాడికల్స్ కూడా సెక్యులరిజాన్నే కోరుకుంటారు. కాబట్టి కొన్ని సింక్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను, బీజేపీ పోలేను, టీఆర్ఎస్ పోలేను, ఎందుకంటే సిద్ధాంతం ఒప్పుకోదు. మేము ఒక సిద్ధాంతం మీద ఆధారపడి బతికిన వాళ్ళం, కాబట్టి నమ్ముకొని బతికిన వాళ్ళం, కాబట్టి పోలేం. అందుకోసమనే సెక్యులరిజం వంటి కాంగ్రెస్ పార్టీని 100% సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటాం తప్ప ఇంకో పార్టీలకు పోం. ఖోఖోకి జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో ఖోఖోకి మీకు ఖోఖో రాష్ట్ర అధ్యక్షులు, మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా. మీకు క్రీడలు అంటే ఇష్టమా? అంటే మీరు ఆడే వల్ల మీ కాలేజ్ డేస్ లో? 100%. నేను బాక్సర్ను యాక్చువల్గా. ఖోఖో ఇక్కడ వరంగల్ జిల్లాలో సమస్యపోయే స్థానం కనిపించింది. అక్కడ వాళ్ళంతా ప్లేయర్స్ అంతా మీరు ఉంటే దీన్ని బాగుపడుతా అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఖోఖోకు జిల్లా అధ్యక్షుడిని, 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్ననే అండర్-16 ఇండియాలో 2nd ప్లేస్ వచ్చింది మనకు. అందులో 4 ప్లేయర్స్ వరంగల్ వాళ్ళే. 2nd ప్లేస్ వచ్చింది మనకు. గ్రేట్. ఇప్పుడు ఎలక్షన్స్ టైంకి వస్తే, మీరు ఎన్నికల్లో లాస్ట్ టైం నియోజకవర్గ ఎంపికలో మీకు స్థిరత్వం లేదు, పాలకుర్తిని వదిలేసి ఉండకపోతే జంగా పరిస్థితి ఈరోజు వేరేలా ఉండేది, అవునంటారా? అవును, నిజాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా పాలకుర్తిలో దుగ్గ్యాల శ్రీనివాసరావు హెల్త్ బాగాలేకుండే, ఎవరు లేరు. దయాకర్ రావు మీద ఫైట్ చేయాలంటే నాకు ఒక క్రేజీ ఉండే, కొడితే పెద్దనే కొట్టాలనే క్రేజీ ఉండే. దాంతో పాలకుర్తి పోవడం జరిగింది వాస్తవంగా. దాంతో జనగాం జిల్లా ప్రెసిడెంట్ ఎవరు లేరు, నువ్వైతేనే చేస్తావు అంటే జనగాం జిల్లా ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి చేశాడు. 100 కోట్లు పెట్టి గెలవాలి. మేము మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చాం. ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టడం వృధా అని చెప్పి నేను నా ప్రాంతం కాదు, అప్పటికే చాలా దాదాపు నేను ఒక స్పెషల్ లాస్ కాంట్రాక్టర్ను, నన్ను కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టించిండ్రు, క్రెషర్లు సీజ్ చేయించిండ్రు. టీఆర్ఎస్ పార్టీ డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉంటే దాన్ని కాకుండా చేసిండ్రు. అంటే కక్ష సాధింపు చర్యలు, 156 కేసులు పెట్టారు. ఇదంతా 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇదంతా పోరాటం చేస్తే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత ఇబ్బందులు ఉంటాయో మీ అందరికి తెలిసిన విషయాలే. ఆ క్రమంలో నా ప్రాంతం ఇక్కడ కష్టకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా 4 కార్పొరేటర్లను గెలిపించుకున్నా. నేను నా ప్రాంతంలో నేను అందరికీ సుపరిచితుని, నా మీద నమ్మకాలు ఏ పార్టీలైనా, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా నాకు లైక్ చేస్తాయి. పార్టీలకు అతీతంగా ప్రజలు మీ దగ్గరకు వస్తారు కాబట్టి దాంతో నాకు ఈజీగా డబ్బు లేకుండా గెలవచ్చు అనే ఒక దాంతో ఇక్కడ రావడం, నాకు టికెట్ రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం నాకు మైనస్. మీరు కేసులు అంటే గుర్తొచ్చింది, మీరు జైలు జీవితంలో ఉన్నప్పుడు మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని విన్నా, నిజమేనా సార్? నిజమే. టీఆర్ఎస్ వాళ్ళు ఒక కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారంటే నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టినా అని చెప్పి పెట్టారు. చంపేస్తా అని బెదిరించారని. ఎస్. యాక్చువల్గా ఆయన కూడా మా కాంగ్రెస్ వాడే. ఆయనే నా పేరు చెప్పి, బస్వసార్ అన్న పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర వసూలు చేశాడంటే మా కార్యకర్తల దగ్గరనే. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కుర్లమోహన్ బామ్మారి దగ్గరనే ఉద్యోగం ఇప్పిస్తా అని డబ్బులు వసూలు చేశాను. నేను పిలిచి మాట్లాడినా, డబ్బులు ఇవ్వాలంటే ఇస్తానా చెప్పి చెక్కు రాసిచ్చిపోయాడు. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుచుకొని, నీకు 10 లక్షలు ఇస్తా, నీకు ఇల్లు పెట్టిస్తా, రాజకీయంగా నీకు లబ్ధి కల్పిస్తా అని ఆశ పెట్టి, నువ్వు ఒక అప్లికేషన్ ఇయ్యి, ఒక పిటిషన్ ఇవ్వని చెప్పి పిటిషన్ ఇచ్చి నన్ను ఏ విధంగా అంటే కేసు పెట్టాలనే దాంతో కేసు పెట్టడం కోసం అతను ఉపయోగించుకున్నాడు. ఆయన ఆర్థికంగా సంక్షోభాలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయిండు, అంతే. దాంట్లో నేను కొట్టింది లేదు, నేను చేసింది లేదు. నెలకు 5,000 10,000 నా దగ్గర అడుక్కునేవాడు. మా పక్క ఊరే, ఏదో అన్న ఖర్చులలో ఫీజులలో అని అడుక్కునేవాడే. మళ్ళీ తనే వచ్చి విడ్రా అయ్యాను కదా.
మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు తాను. మీరు ఎన్ని రోజులు ఉన్నారు సార్ జైల్లో? అని 4 days ఉన్నా అంతే. అంటే ఆ కరోనా టైంలోనే కరోనా పాజిటివ్. కరోనా వచ్చింది. ఓకే. అంటే వీళ్ళంతా తీసుకురావడం చెక్ దాంతోనే వచ్చింది కరోనా. మరి అంత ముందుకు నేను చాలా కరోనాలో తిరిగిన. కరోనాలో దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. చాలామందికి కరోనా పేషెంట్ తీసుకుపోయి జాయిన్ చేయించడం అవి చాలా ఓపెన్గా తిరిగిన. అప్పుడు రాలే, ఎందుకో జైలు పోయటంలో వచ్చింది అది. అప్పటి మీ మైండ్ సెట్ ఎట్లుంది సార్? మీరు ఒంటరిగా ఉన్నారు, దట్టు జైల్లో ఉన్నారు, ఆ టైంలో కరోనా వచ్చింది. నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఉద్యమంలో చేస్తున్నాం, ఎప్పుడు భయపడేది లేదు. జైలు జీవితం నాకేం కొత్త కాదు. విద్యార్థి దశ నుంచే నేను జైలు పోయినా. దానికి పెద్ద అదేం దానికి భయపడాల్సిన అవసరం లేదు. జైలు అంటే ఏముంటుందా? భయపడేది లేదంటున్నారు అంటే మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా. భయపడేది లేదన్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిందే ప్రాణరక్షణ కోసం అని కూడా మీరే చెప్పిండ్రు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రాణరక్షణ మీనింగ్ అంటే గతంలో నేను నక్సలైట్ ఉన్నా కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు కొంతమంది ఫుల్ టైం ఎన్కౌంటర్ చేయాలని, ఏదో తప్పు దొరకబట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చూశారు. దాంతో కాంగ్రెసే నాకు మంచిది. మా ఫాదర్ కాంగ్రెస్, మా కుటుంబం కాంగ్రెస్, మా గ్రామం కాంగ్రెస్. మా గ్రామంలో వేరే వాళ్ళు గెలవరు ఎప్పుడు. 50 years నుంచి ఏ పార్టీ ఉండదు. కాబట్టి సెక్యులరిజమైన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మంచిది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినా. అదే నన్ను రక్షించింది. ఈరోజు కూడా పార్టీలకు అతీతంగా ఎట్లా తిరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము లైక్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒబిడెంట్. ఈ రోజుల్లో ఒక్క పార్టీని నమ్ముకున్న వ్యక్తులు అరుదు. ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి, పదవుల చుట్టూ తిరుగుతున్నాయి. విలువలు లేని రాజకీయాలైన మాట నిజం. అంటే వ్యాపారం చేశారు దీన్ని. రాజకీయాన్ని అభివృద్ధి పరంలో తీసుకుపోవడం లేదు, వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళే రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. లేకపోతే కేసీఆర్ రెండోసారి వచ్చేవాడే కాదు, భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చేదే కాదు, రాహుల్ గాంధీ ప్రధానిదే. ఆ డబ్బే ఇలా రాహుల్ గాంధీని ప్రధానిని కాలేకపోయింది. అంటే అంత షెట్టి పాలసీ అయిపోయింది అంత. కాబట్టి ఇదంతా డబ్బుతో నడుపుతూ ఉన్నారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థతోని నడుపుతున్న ప్రభుత్వాలు ఇవి. నిజాయితీగా ఒక సిద్ధాంతాల మీద పార్టీలు నడవలేదని చెప్పి సిద్ధాంతాల మీద నడిచే పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు ఇండియాలో.